గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం జరిగింది. 31 మంది నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఇదే కేసులో జైల్లో రిమాండ్లో ఉన్న 5గురికి బెయిల్ ఇచ్చింది. ఇక కేసు విచారణ జరుగుతూ ఉండగానే ఫిర్యాదును సత్యవర్ధన్ విత్డ్రా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు చూపించి వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు. కాగా రాజకీయ కుట్రలో భాగంగానే తన భర్తను అరెస్ట్ చేశారని పంకజశ్రీ ఆరోపించారు. విచారణ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం జరిగింది. 31 మంది నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది కోర్టు. ఇదే కేసులో జైల్లో రిమాండ్లో ఉన్న 5గురికి బెయిల్ కూడా ఇచ్చింది. ఇక కేసు విచారణ జరుగుతూ ఉండగానే ఫిర్యాదును సత్యవర్ధన్ విత్డ్రా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, ప్రస్తుతం వల్లభనేని వంశీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ ఎంతవరకు వచ్చింది? ఎప్పటిలోగా ఆయన్ను హాస్పిటల్కు తరలించి ఆరోగ్య పరీక్షల తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది? స్వామి, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కొంతమంది 31 మంది నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు 35 మంది నిందితులు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ 35 మందికి కూడా కొద్దిసేపటి క్రితం విజయవాడ కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. అదేవిధంగా ఈ కేసులోనే అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న 7గురిలో ఒక్కరికి మాత్రమే బెయిల్ మంజూరైంది. అతనికి కూడా కండిషన్ బెయిల్ మంజూరైంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన ఆర్డర్స్ కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి వెలువరించారు. అయితే ఈ కేసు అంటే వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ పై 2 రోజుల క్రితం విచారణ జరుగుతున్న సమయంలోనే ఎవరైతే గన్నవరం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్, అతను వచ్చి తాను ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నానని, తను ఎవరు కులం పేరుతో తిట్టలేదని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని, కేవలం టీడీపీ నేతలు అండ్ పోలీసులు ఒత్తిడి మేరకే తాను ఆ రోజు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఆయన అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు ఒక వీడియో కూడా ఆ రోజు న్యాయమూర్తికి అందిస్తే న్యాయమూర్తి దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఈ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ యాంటిసిపేటరీ బెయిల్ కు సంబంధించి నిన్న సాయంత్రంతో వాదనలు ముగిశాయి. ఈ వాదనలు ముగిసిన తర్వాత ఈ రోజు తీర్పు వెలువరిస్తామని చెప్పి న్యాయమూర్తి పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి ఈ 35 మంది ఎవరైతే యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశారో వాళ్ళ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో పాటు ఇప్పటికే జైల్లో ఉన్న 7గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ ఈ మొత్తం కేసులో కూడా ఇది చాలా కీలక పరిణామంగా భావించవచ్చు. మరోవైపు వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు రేపు ఉదయం వరకు కూడా సమయం, అంటే ఎవరినైనా సరే ఇలా అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు అకార్డింగ్ టు లా 24 గంటల సమయం ఉంటుంది. అందువల్ల ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు 24 గంటల సమయం ఉండటంతో ఈ రోజు రాత్రి 7:30 గంటల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని చెప్పి పోలీస్ యంత్రాంగం అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి కూడా కొంత రికార్డుని పోలీసులు ఇక్కడికి తెప్పించుకుంటున్నారు. ఆ రోజు సత్యవర్ధన్ ఏం ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదులో ఏ అంశాలు ఉన్నాయి, అదేవిధంగా ఎవరైతే ఒక సిఐ తనని పట్టాభి కులం పేరుతో దూషించాడని పేర్కొన్నారో ఆ ఫిర్యాదులో ఏముంది, వీటన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా 2 రోజుల క్రితం ఇక్కడ వల్లభనేని వంశీ
సత్యవర్ధన్ ని ఆయన కారులోనే తీసుకువచ్చి విజయవాడ కోర్టు వద్దకు తీసుకువచ్చి అక్కడ కోర్టుకు పంపించి అఫిడవిట్ దాఖలు చేయించారని చెప్పి కోర్టు చుట్టూ ఉన్న సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి ఆ తరువాత మాత్రమే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. కిడ్నాప్ తో పాటు బెదిరించడం, అదే విధంగా ఏదైతే కేసు విచారణ జరుగుతుందో కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఫిర్యాదుదారుని ప్రలోభపెట్టి ఈ విధంగా కోర్టులో అఫిడవిట్లు వేయించడం అనేది కూడా తీవ్రమైన నేరంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సెక్షన్లన్నిటిపై కూడా వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆ రోజు సత్యవర్ధన్ ని కోర్టుకు తీసుకువచ్చిన ఇద్దరు వ్యక్తుల కోసం కూడా ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపులు జరుపుతున్నాయి. బట్ ఆ ఇద్దరు వ్యక్తులు ఈ రోజు తెల్లవారుజామున వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారని తెలుసుకున్న వెంటనే కూడా ఇద్దరు వ్యక్తులు కూడా పరారైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. వాళ్ళిద్దరి కోసం కూడా ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపులు జరుపుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీ వద్ద కూడా స్టేట్మెంట్ రికార్డు చేయడాన్ని విజయవాడ పోలీసులు ప్రారంభించారు. ఈ కేసు మొత్తాన్ని కూడా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.